దీంతో తయారు చేసినటువంటి చూర్ణం అండి ఇది. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయబడినటువంటి చూర్ణం ఇది. మరి పుత్రదాత, సంతానం లేనటువంటి వారికి తప్పక సంతానాన్ని కలిగించే అటువంటి ఔషధం ఇది. ఆనందం ఆయుర్వేదం నుండి మేము మాట్లాడుతున్నాం. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధ మొక్కను మీకు పరిచయం చేయడానికి మేము ముందుకు వచ్చాం. భూచక్ర గడ్డ చెట్టు, దాని దుంపని మనం చూసినట్లయితే ఈ విధంగా దుంప ఉంటుంది, మనకు చిలగడ దుంప లెక్క. కలబంద, అడవి కలబంద మట్టని, దాని కాండాన్ని తవ్వుకొచ్చి దానికి జాజు పూసి భూచక్రం అని అమ్ముతారు, అది నమ్మవద్దు. భూచక్రం అంటే భూమిలో ఉండేది, భూమిలో ఉండేటువంటి చక్కెర గడ్డ ఇది. భూచక్కెర అంటే ఇది తీయగా ఉంటుంది, మీరు చూడవచ్చు. దీని యొక్క గుణాలని మనం చూసినట్లయితే మనము రోగులకు ఇచ్చేటప్పుడు కషాయం చేసి ఇవ్వవచ్చు. మరి దీన్ని చూర్ణం చేసి లేహంలాగా కూడా మనం చేసుకోవచ్చు. మరి దీన్ని పౌడర్ చేసి పాలలో కలిపి కూడా మనం వాడుకోవచ్చు. మరి పురుషులకైతే చాలా విలువైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. మరి శుక్రకణాల సంఖ్య తగ్గిపోయి ఈనాడు ఎంతో మంది సంతానం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి వారికి ఇది వరం అని చెప్పొచ్చు. మరి దీన్ని చూర్ణం చేసి లేహం చేసుకొని వాడుకోవచ్చు, లేదా చూర్ణం చేసి కూడా వాడుకోవచ్చు. మరి మేము దీన్ని చూర్ణం చేసి పెట్టామండి. మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. శుక్ర వృద్ధిని ఇస్తుంది, ధాతు పుష్టిని ఇస్తుంది, శరీర పుష్టిని ఇస్తుంది, మరి శరీర తత్వాన్ని మంచికి మారుస్తుంది. మగచిరి గడ్డ అనే పేరు కూడా దీనికి ఉంది. పురుషులకు మరి మగతనం తక్కువైనప్పుడు పెంచే గడ్డ ఇది. మరి తరతరాల నుంచి మా తాత ముత్తాతల నాటి నుండి దీన్ని తవ్వుకొచ్చి భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి, మరి పురుషునిలో లోపం ఉన్నటువంటి ఆ లోపాలను సరిచేయడానికి ఇది చాలా ఉపయోగపడేది. దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము ఇచ్చేవారం. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9849426524.